జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు బంతిపూల ధర అమాంతం పడిపోయింది. దీపావళికి మంచి గిట్టుబాటు ధరతో అమ్ముకోవచ్చని అనుకున్న రైతులకు నిరాశ ఎదురైంది. పూలు నల్లబారడంతో జనం కొనేందుకు ఆసక్తి చూపలేదని, దీంతో చేసేదేమీ లేక అడిగిన ధరకు బంతిపూలు అమ్మినట్లు చెబుతున్నారు వ్యాపారులు. ఇక దీపావళి పండుగ రోజు పూలకు ఎంతో డిమాండ్ ఉంటుందని ఆశించిన రైతులు, వ్యాపారులు నిరాశ మిగిలిందంటున్నారు. వరంగల్లో పడిపోయిన బంతిపూల ధరలపై స్పెషల్ స్టోరీ. పత్తి, మిర్చి పంటల సాగుకు వరంగల్ పెట్టింది పేరు. ఆ వాణిజ్య పంటలతో నష్టాలను చవిచూసిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులు బంతిపూల సాగుపై దృష్టి సారించారు. బంతిపూలు దీపావళి పండుగ, శుభకార్యాల సమయంలో చేతికి వచ్చేలా సాగు చేశారు. ఈసారి దీపావళికి ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయని ఆశించారు. కొందరు వ్యాపారులు రైతుల చేన్ల దగ్గరకు వెళ్లి కొని హన్మకొండ, వరంగల్, కాజీపేటలో రోడ్లపై పూలను అమ్మేందుకు కుప్పలుగా పోశారు. కానీ ఉమ్మడి వరంగల్లో కురిసిన వర్షానికి పూలు మొత్తం నల్లగా మారాయి. దీపావళి పండగకు బంతి పూలతో ఇంటిని అలంకరించేందుకు పూలను కొనుగోలు చేస్తూ ఉంటారు. పూలకు డిమాండ్ పెరగడంతో పూలను 110 నుంచి 120 రూపాయలకు కిలో చొప్పున అమ్మేందుకు రైతులు సిద్ధమయ్యారు. ట్రై సిటీలో కురిసిన వర్షానికి పూలు తడిచి నల్లబడ్డాయని రైతులు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక ధర తగ్గించి 50 నుంచి 60 రూపాయలకు అమ్మకాలు జరిపినట్లు తెలిపారు. దసరాతో పోల్చుకుంటే ఈసారి పూల రేట్లు చాలా తక్కువగానే ఉన్నాయి దీపావళికి ఇప్పుడు. కానీ వర్షం చేయబట్టి కొంచెం ఇబ్బంది జరిగింది కాబట్టి పూలు కొంచెం కరెక్ట్గా లేవు. దీపావళి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగానే ఉంది. మంచిగా చేసుకున్న లక్ష్మీదేవి వ్రతం చేసుకుంటాము. పూల రేటు బాగానే ఉన్నది. పోయినసారి కంటే ఈసారి బాగా ఎక్కువేం లేదులే, మామూలుగా ఉన్నది. కేజీ 70. ఈసారి పూల రేటు కూడా చాలా మంచిగానే ఉంది. మంచి గిట్టుబాటుగా ఉన్నాయి. ఈ కేదారేశ్వర వ్రతము, లక్ష్మీ నోములు, లక్ష్మీ హారతులు, పూజలు చేసుకుంటాం మేము. కేజీ తక్కువనే ఉంది, 60 రూపాయలకి ఇస్తున్నారు రైతులు. పాపం వాళ్ళు వర్షాలు వచ్చి ఇదైపోయింది, లేకుంటే రేట్ బాగానే ఉంది. పోయిన ఇయర్ 120 రూపీస్, 150 రూపీస్ కూడా ఉండే. ఈసారి 60, 50 పాపం వాళ్ళకి వర్షాలు వచ్చి వాళ్ళకు లాస్ అయిపోయినా కూడా మంచిగానే ఇస్తున్నారు మాకు. బంతిపూలు తడిసిపోవడంతో నల్లబారాయన్నారు వ్యాపారులు. పూలను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఇక ధర తగ్గించి నష్టపోతున్న పూలు అమ్మినట్లు తెలిపారు వ్యాపారులు. గతంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు అయితే వర్షం పడడం వల్ల బంతిపూలు నల్లగా అయిపోయి మొత్తం ఖరాబ్ అయినాయి. అప్పటికిప్పటికీ మస్తు లాస్ అయినాం. ఇప్పటి వరకు అయితే రేట్ లేదు. 30 రూపీస్, 20 రూపీస్ అడుగుతున్నారు. మేము రైతులు దీనివల్ల లాస్ అయిపోతున్నారు. దీపావళి పండగ బంతిపూల అమ్మకాలతో లాభాలు గడిస్తామని ఆశించిన రైతులకే కాదు, వ్యాపారులకు వర్షాలు నష్టాలను మిగిల్చాయి. పండగకు లాభాలతో అమ్మకాలు ఉంటాయనుకున్న వారి ఆశలు నీరుగారిపోయాయి.